పెను ఉప్పెనలను తట్టుకునే సామర్థ్యం, విపత్తుల నుంచి తీర ప్రాంతాన్ని రక్షించే కవచం, దివిసీమ వాసులకు శ్రీరామ రక్షగా నిలుస్తున్న కరకట్ట ప్రస్తుతం ప్రమాదంలో పడింది. గత ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రజలకు శాపంగా మారింది. 5 ఏళ్లు కనీస నిర్వహణ లేక పెద్ద పెద్ద గోతులు ఏర్పడి కోతకు గురైంది. కరకట్ట బలహీనపడటంతో ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని తీర ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. దివిసీమ పేరు తలుచుకుంటే అందమైన సముద్రం, అలలు వయ్యారంగా తీరాన్ని తాకుతూ మనసుకు హాయిగా అనిపిస్తాయి. మరోవైపు 1977లో వచ్చిన పెను ఉప్పెన గుర్తుకొస్తే చాలు ప్రజల కన్నీటి ధారలు, విషాద గాథలు వెన్నులో వణుకు పుట్టిస్తాయి. రాకాసి అలలు తీరాన్ని తుడిచిపెట్టి ఊళ్లకు ఊళ్లనే మింగేశాయి. వేల మంది ప్రజలు, మూగజీవులను బలి తీసుకుని తీవ్ర ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. ప్రకృతి విపత్తుల నుంచి పాఠాలు నేర్చుకున్న నాటి పాలకులు బంగాళాఖాతం నుంచి వచ్చే ఉప్పెనలు, తుపానుల బారిన పడకుండా దివిసీమ చుట్టూ రక్షణ కవచంగా 20 అడుగుల ఎత్తుతో మట్టితో కరకట్టను నిర్మించారు. తీర ప్రాంత భద్రత కోసం గుల్లలమోద గ్రామం నుంచి ఉల్లిపాలెం వరకు సుమారు 40 కిలోమీటర్ల మేర రక్షణ గోడ కట్టారు. కట్టలు బలహీనపడుతోన్న సమయంలో 1990లో రక్షణ కట్టను పునర్నిర్మాణం చేశారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రజల భద్రత దృష్ట్యా కట్టలను కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నాయి. అయితే 2019లో వచ్చిన వైసీపీ సర్కారు మాత్రం కరకట్టను అస్సలు పట్టించుకోలేదు. గత ప్రభుత్వం ఈ రక్షణ కట్టకు పటిష్ట చర్యలు తీసుకోకపోవడంతో ఈ రక్షణ కట్ట అనేది ధ్వంసమైన పరిస్థితి నెలకొంది. అనుకోని విపత్తు సంభవిస్తే సముద్రపు అలలు గ్రామాల మీద పడి గ్రామాలు నాశనమయ్యే ప్రమాదం ఉంది. పాలకాయ తిప్ప నుంచి గుల్లలమోద వరకు అంటే 40 కిలోమీటర్ల మేర ఈ సముద్ర కరకట్ట భారీ గోతులు పడి పట్టడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరకట్ట భద్రత గాల్లో దీపంలా మారడంతో అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాలకు ఎప్పటికైనా ముప్పే. ఉల్లిపాలెం, హంసలదీవి, పాలకాయి తిప్ప, ఊటగుండం, రామకృష్ణాపురం, బసవవానిపాలెం, సంగమేశ్వరం, నాలి, సోర్లగొంది, గుల్లలమోద గ్రామాల సరిహద్దు కట్టలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. కట్టపై మట్టి కరిగిపోయి పెద్ద గోతులు పడి ధ్వంసమయ్యాయి. ఈ కట్ట శాంతం పోయిందే, మేము ఆట వేసుకుంటాం తెల్లారిగా నుంచి. మరి అయితే కట్ట శుభ్రం చేయండి ఆయన. పోయింది అసలు ఏం లేదు, చెట్లు మలిసిపోయి తెగిపోతే ఊరు మీద పడిపోవడం వచ్చి. అప్పుడు ఆ 77కి ఎన్నో ఏళ్ళ మంది చనిపోయారు. హంసలదేవి దగ్గర నుండి గుల్లలమాత వరకు ఈ అంతకు ముందున్న పాతకట్ట తుడిచిపెట్టుకు వెళ్ళిపోయింది అనమాట. ఏదో చిన్నగా ఉంది. అంతా అయిన తర్వాతే కొన్నాళ్ళ తర్వాత కూడా మళ్ళీ బుద్ధప్రసాద్ గారు ఎక్కడ ఉల్లిపాలెం నుంచి గుల్లలమాత వరకు ఈ కట్టని నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా ఎవరో కూడా మళ్ళీ దీని మీద మట్టేసిన వాళ్ళు అంటే లేరు. ఎక్కడికక్కడికే గాళ్ళు పడిపోయి మనిషి నడవటానికి కూడా అంత ఇబ్బందికరంగా ఉంది. ఉప్పునొస్తే ఈ కట్ట గురించి భయపడాల్సి వస్తుంది. మేము వాతావరణంలో మార్పులు వస్తే చాలు తీర ప్రాంత ప్రజల గుండెల్లో గుబులు రేగుతుంది. వాయుగుండం, తుపాను హెచ్చరికలు వస్తే అసలు నిద్రే పట్టదు. అనుకోని విపత్తు ఏదైనా సంభవిస్తే ప్రాణాలకు హామీ ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆనాడు 77 తుపానికి చాలా మంది చనిపోయారు. తర్వాత 90 వచ్చింది, ఈ కట్ట తెగిపోయి ఆస్తులు చాలా నష్టమైపోయినాయి. మా వ్యవసాయం కానీ, చెరువులు కానీ అన్నీ పోయినాయి. మాకు ఏదైనా ఉప్పిన వస్తే తొందరగా ఈ కట్ట తెగిపోవటం కానీ చాలా ఇబ్బందులుగా ఉంటుంది. ఈ కట్ట కానీ నిర్మించి అటు రెవెన్యూ కట్టి కథ చేస్తే మా గ్రామాలు చాలా తృప్తిగా ఉంటారు. మరి చాలా దారుణంగా ఉంది. ఈ తుఫాన్లకి ఎఫెక్టుల నుండి ఈ పొలాల మీదకి వచ్చి పడిపోయే పరిస్థితి భయాందోళన చెంది 5 సంవత్సరాల నుంచి పంటలు లేక చాలా ఘోరమైన పరిస్థితుల్లో మేము అనుభవిస్తున్నాం. ఈ స్థితిని మాకు మేలు చేస్తారని మేము ఆశించి మరి మేము విన్నవించుకుంటున్నాం. మరి కరకట్ట పునర్నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని జలవనరుల శాఖ డివిజనల్ ఇంజనీర్ తెలిపారు. అనుమతి రాగానే పనులు ప్రారంభిస్తామంటున్నారు. కోడూరు మండలం పాలకాతిప్ప నుండి నాగాలంక మండలం గుల్లలమోద వరకు ఉన్న సముద్రపు వరద కరకట్ట 22 కిలోమీటర్ల పొడవుకు గాను 1019 కోట్ల రూపాయలకు గాను కరకట్ట బలోపేతం కొరకు మరియు సింగిల్ లైన్ తార్ రోడ్డు నిర్మాణము, ఇరువైపులా రివిట్మెంట్ నిర్మాణంతో పటిష్టం చేయుటకు గాను ప్రభుత్వానికి అంచనాలు తయారు చేసి నివేదించడమైనది. అనుమతులు మంజూరు అయిన తదుపరి పనులు ప్రారంభించబడును. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి కరకట్ట ధ్వంసమే నిలువెత్తు నిదర్శనమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మండిపడ్డారు. కరకట్ట బలోపేతంపై సీఎం దృష్టికి తీసుకెళ్లామని, రక్షణ గోడ ఎత్తు కూడా పెంచుతామని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఎంత మొత్తుకున్నా కూడా దాని గురించి ఆలోచించిన పరిస్థితి లేదు. దాని మీద ఆ రోజున పాదయాత్రలు చేసి ఆ కరకట్ట దుస్థితిని ప్రపంచం దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చిన ప్రయోజనం లేని పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కరకట్టలన్నీ కూడా బలోపేతం చేయాలని చెప్పి ఆలోచనలో వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఉన్నారు.
దాంతోపాటు ఎత్తు పెంచాలన్న ఆలోచన కూడా వారు చేయటం జరిగింది. అందుకు తదనుగుణంగా వాళ్ళ ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వాన్ని పంపడం జరిగింది. వాటిని కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలోనే సాకారం అవుతాయని చెప్పి ఆలోచిస్తున్నాను, విశ్వసిస్తున్నాను. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ సముద్ర రక్షణ కరకట్ట పటిష్టత మీద దృష్టి సారించాలంటూ కూడా దివిసీమ ప్రాంత వాసులు కోరుతున్నారు. కెమెరామెన్ గోపితో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, అవనిగడ్డ, కృష్ణా జిల్లా.